ఎవరు వచ్చినా కూడా లోపలికి రానియకుండా చూసుకోవాలి నువ్వు అని ఆ గుమ్మం దగ్గర కాపలా పెట్టిందట పార్వతీదేవి. లోపల మంగళ స్నానానికి వెళ్ళింది. ఇంతలో పరమేశ్వరుడు తన పరివారంతో వచ్చాడు. లోపలికి వెళ్ళబోతుంటే ఈ బాలుడు అడ్డగించారు. ఎవరు? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. అదేంటి నా ఇంట్లోకి నన్ను పోనీయకుండా నువ్వెవరా నాయన అని అడిగాడు. అడిగితే నేను అమ్మ యొక్క ఆజ్ఞ ద్వారా ఇక్కడ ఉన్నాను, అమ్మ ఆజ్ఞ లేకుండా నువ్వు లోపలికి పోవాల్సింది వీల్లేదు అని అడ్డగించాడు. అడ్డగిస్తే కాదురా నాయన ఇది నా ఇల్లు, లోపల ఉన్నది నా భార్యనే అని చెప్పుకుంటాడు. నువ్వు ఏం చెప్పినా ఇక్కడి నుంచి పోయే సమస్య లేదు, అమ్మ చెప్పితే తప్ప లోపలికి పంపించను అని అడ్డగించడం జరుగుతుంది. ఆ పిల్లవాడిని చాలా కోపం వచ్చేస్తుంది పరమేశ్వరుడికి. నేను తిరిగి వచ్చి ఇంట్లోకి పోదామంటే నా ఇంట్లోకి నన్ను రాని ఇట్లేదేంటని కోపం వచ్చేసి ఏం చేశాడట, తన యొక్క త్రిశూలం ద్వారా ఆ యొక్క పిల్లవాడి యొక్క శిరస్సును ఖండించాడట. జై మాత అన్నాడు, మళ్ళీ వచ్చి అతికింది శిరస్సు. రెండోసారి ఖండించాడు, మళ్ళీ జై మాత అన్నాడు, మళ్ళీ వచ్చి అతికింది శిరస్సు. అమ్మ వీడికి ఇంత శక్తులు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకొని ఏం చేశాడట, మూడోసారి కూడా శిరస్సు ఖండించి తన యొక్క మూడవ నేత్రం తెరిచి ఆ శిరస్సును బూడిద చేశాడట, భస్మం చేశాడట. మరి ఎక్కడ అతుకుతుంది, రాదు కదా మళ్ళీ శిరస్సు. అలా లోపలికి వెళ్ళిపోయాడు, అతన్ని చంపేశాడు, లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి పార్వతితోటి మాట్లాడుతూ ఉంటే పార్వతికి గుర్తుకొస్తున్నాయో ఇంటి ముందట ద్వారంలో ఒక పిల్లవాడు ఉండి ఏడండి అని అడుగుతుంది. అడిగితే పిల్లవాడా, మనకెక్కడి పిల్లవాడు, మనకు తెలియని పిల్లవాడు అని అడుగుతుంది. అడిగితే విషయాన్ని అంతా చెప్తే నేనే చంపేశాను, నన్ను అడ్డగించాడంటే అప్పుడు పాపం పార్వతీదేవి బాగా రోధిస్తుంది అన్నట్టు, ఏడుస్తూ ఉంటే మరి పార్వతిని ఉద్యోగింపడానికి మళ్ళీ ఆ యొక్క పిల్లవానికి ప్రాణం పోయాలి ఎలాగని అశ్విని దేవతలను పిలుస్తారు. అశ్విని దేవతలు అంటే దేవతల యొక్క డాక్టర్స్ కదా. అలాంటి ఆ దేవతలను పిలిచి మరి ఎలా ఇప్పుడు పిల్లవానికి ప్రాణం పోయాలి, ఏం చేయాలి అని అడిగితే ఏం లేదు, ఉత్తరముఖంగా ఎవరైతే పడుకొని ఉంటారో వాళ్ళ యొక్క శిరస్సును ఖండించి తీసుకొని రావాలి అని చెప్పడం జరుగుతుంది. అలా భటులను పంపిస్తే ఉత్తరముఖంగా అనేసరికి అక్కడ ఒక ఏనుగు ఉత్తరముఖంగా పడుకొని ఉంటుంది. ఏనుగు యొక్క శిరస్సును ఖండించి ఆ శిరస్సును తెస్తారు. అదేంద్ర నాయన ఇలా తెచ్చారు ఏంటంటే, మరి జంతువే పడుకొని ఉంది, మీరు ఏమన్నారు, ఉత్తరముఖంగా ఎవరు పడుకుంటే వాళ్ళని తీసుకొని రమ్మన్నారు కదా అని ఆ జంతువు యొక్క శిరస్సును తెస్తారు. అందువల్లనే మనం ఇంట్లో కూడా ఉత్తరముఖంగా పడుకోవద్దని శాస్త్రం. అప్పటి నుంచి ఈ శాస్త్రం వచ్చింది, ఉత్తరముఖంగా ఎందుకు పడుకోకూడదని. దానికి వాస్తు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందువల్ల ఉత్తరము తూర్పు తలకాయ చేయకూడదు. ఎందుకోసమండి, సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది దానికి. శాస్త్రం అండి ఇవన్నీ నమ్ముతారా అండి మీరు పనిలేక అని అంటారు, కానీ సైంటిఫిక్ రీజన్ ఉంది. ఎందుకంటే వాస్తు ప్రకారంగా ఉత్తరము తూర్పుకు మన ఇల్లు మొత్తం పల్లంగా ఉంటుంది. అంటే అటు వెళ్ళేటట్టుగా నీళ్లు వెళ్ళేటట్టుగా చేస్తారు. కాబట్టి మనిషి ఎప్పుడైనా తల హైట్లో ఉండాలి, కాళ్ళు కిందికి ఉండాలి కదా. అదే ఉత్తర ముఖము తర్వాత తూర్పు ముఖము అని తల చేసినట్టు ఏమవుతుంది, కాళ్ళు పైకి అయితే తల కిందికి అవుతుంది. మన బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటి ఆగిపోతుంది అనేటువంటి ఉద్దేశంగా ఉత్తర ముఖము తూర్పు ముఖంగా తల పెట్టి పడకూడదు అని చెప్పారు. ఈ శాస్త్రం అక్కడి నుంచి వచ్చింది అన్నట్టు. ఎలా ఉత్తర ముఖంగా ఏనుగు పడుకుంటే చంపి తీసుకొచ్చారు కాబట్టి మళ్ళా అలా జరుగుతుందేమో అని అలా ఉత్తర ముఖంగా పడుకోకుండా చేశారన్నట్టు. అలా ఆ విధంగా ఆ ఏనుగు తలకాయని తీసుకొచ్చి మళ్ళీ ఆ అశ్విని దేవతలు చక్కగా ప్లాస్టిక్ సర్జరీ చేసి ప్రాణం పోస్తారన్నట్టు బ్రహ్మాండంగా ఆ పిల్లవాడికి. అప్పుడు గజాననుడు అవుతాడు. ఎందుకని, ఏనుగు ముఖం కలిగినటువంటి వాడు కనుక గజాననుడు అవుతాడు. అలా కొంతకాలం గడిస్తే మళ్ళీ పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామి జననం జరుగుతుంది. కుమారస్వామి జననం జరిగిన తర్వాత అతను కూడా చిన్న పిల్లవాడుగా పెద్దవాడై గణపతి తర్వాత కుమారస్వామి ఇద్దరు కూడా పెద్దవాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత మరి గణాధిపత్యాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే పెద్దవాడు గణపతి గజానుడే కాబట్టి అతనికి ఇవ్వాలి అని అందరు నిర్ణయిస్తారు. కానీ కుమారస్వామి పోటీకి వస్తాడన్నట్టు. ఎందుకని, ఆ గజానుడికి ఏం చేతనైతుంది, మరుగుజ్జులాగా ఉంటాడు, నడవలేడు, పొట్ట ఇంత పెద్దగా ఉంటుంది, ముఖం సరిగా లేదు, అతని యొక్క వాహనం వెనక వాహనం, ఆయనే పరిపాలన చేస్తాడు, నేను చేస్తానని కుమారస్వామి పోటీకి వస్తాడు. అయ్యో ఇలా పోటీకి వస్తేలారా పెద్దవాడికి ఇవ్వాలి కదా ఎప్పుడైనా అంటే, పెద్దవాడు నేను పోటీకి వచ్చాను కాబట్టి మరి అంటే ఏం చేయాలి అంటే వీళ్ళకు ఒక పోటీ పెడతారన్నట్టు. నారద మహాముని అప్పుడు పిలిపించి ఈ 7 లోకాలలో ఉండబడేటువంటి సప్త సముద్రాలలో ఎవరు మొట్టమొదటిగా స్నానం చేసి తండ్రి దగ్గరికి తల్లిదండ్రుల దగ్గరికి వస్తారో వాళ్లకు ఈ గణాధిపత్యాన్ని ఇవ్వడం జరుగుతుంది అని చెప్తారు. అప్పుడు కుమారస్వామి వాహనం నెమలి కనుక తుర్రున వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయేసరికి పాపం ఈ
ఎలక వాహనం ఆయన గణపతి పాపం మరుగుజ్జు నడవలేడు, ఎలక ఎంత దూరం నడుస్తుంది నడవలేదు, ఏం చేయాలని పాపం ఏడుస్తూ కూర్చుంటాడు అన్నట్టు. ఏడుస్తూ కూర్చొని తండ్రి గారిని అడుగుతాడు, నాన్నగారు ఇదేమైనా పద్ధతిగా ఉందా, పోటీ అంటే ఇద్దరికి తగ్గట్టుగా పెట్టాలి, ఆయన తొర్రుని వెళ్ళిపోయే నేనేమో నడవకుండా పోతుని, మరి ఇదేం పోటీ, ఇదేమన్నా కక్షపూరితంగా పెట్టినట్టుంది పోటీ, కాబట్టి ఇది సరి అయినటువంటి సమంజసం కాదు అని పాపం ఏడుస్తూ రోధిస్తాడన్నట్టు. అప్పుడు ఆ నారదుడు పిలిచి గణపతిని పిలిచి, నాయన తల్లిదండ్రులంటే ఈ ముల్లోకాలను పాలించేటువంటి ఈ యొక్క తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు లోకానికే తల్లిదండ్రులు అంతటి వాళ్ళు, కాబట్టి వీళ్ళు చుట్టూ ప్రదక్షిణం కనుక చేసినట్టయితే నువ్వు 7 సముద్రాలు కాదు ఎన్ని సముద్రాలు ఉన్నాయో అన్ని సముద్రాలలో స్నానం చేసినటువంటి ఫలితం నీకు వస్తుందని చెప్పగానే అప్పుడు చక్కగా నవ్వుకుంటూ దండం పెట్టి ఆ యొక్క ప్రదక్షిణం చేస్తాడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ. ప్రదక్షిణం చేస్తుంటే కుమారస్వామి ఎక్కడ వెళితే అక్కడ మొదలే గణపతి స్నానం చేసి వచ్చినట్టుగా ఆయనకు అక్కడ అవ్వుపడతాడన్నట్టు. అలా కుమారస్వామి పశ్చాత్తాపడి మళ్ళీ ఇక్కడికి వస్తాడు. అన్నగారే గొప్పనైనటువంటి వాళ్ళు, నేను ఇలా మూర్ఖంగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి ప్రార్థన చేసి ఆ గణపతికి గణాధిపతిని ఇవ్వడం జరుగుతుంది. గణాధ్యక్ష పదవిని వినాయక చవితి రోజే గణాధ్యక్ష పదవిని పొందినాడు కాబట్టి ఈ విధంగా మనం గణపతి పూజ మనం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ గణపతి పూజ ఇలా చేశాం, అవి ఎన్ని ప్రసాదాలు తెచ్చారు చూడండి మన వాళ్ళందరూ కూడా. ఎందుకంటే స్వామి అంటే ఇష్టం, స్వామికి చాలా ప్రసాదాలు ఉంటే బాగుంటుందని అన్ని ప్రసాదాలు ఇచ్చాడు. పాపం ఆయన తినాలి కదా అన్ని ప్రసాదాలు, అన్నీ తిన్నాడంటే ఎవరు భక్తులను నారాజు చేయదు కదా, మరి ఒకరికి తింటే ఒకరు తినకుంటే బాగుండదు కదా అని అన్ని ప్రసాదాలన్నీ తిన్నాడట. పాపం తింటే ఏమైంది, పొట్ట ఇంకా ఉప్పింది, అసలే పెద్ద పొట్ట ఇంకా ఉప్పింది. ఉప్పేసరికి పాపం వినాయక చవితి రోజు అందరూ పెట్టింది తిని తన ఇంటికి వెళుతూ ఉంటే పాపం నడవలేక నా తీరుగా వెళుతున్నాడట, నడుచుకుంటూ. కాబట్టి నడవలేకపోయేసరికి పైనుంచి చంద్రుడు చూశాడు. చంద్రుడు చూసి వినాయకుని నడవస్తలేదు, ఎందుకంటే పొట్ట కింద భూమికి తాకుతుంది, అలా తయారైపోయింది, మరుగుద్దు కదా పాపం ఆయన తాకుతుంటే నడవలేకపోయేసరికి ఆ యొక్క చంద్రుడు చూసి పగపగా నవ్వాడట. పగపగా నవ్వేసరికి ఏమైపోయింది, పాపం వినాయకుడి పొట్టంతా పలిగి ఉండ్రాళ్ళు తిన్నాయి అన్ని కూడా బయటకు వచ్చేసాయట. బయటకు వచ్చేసరికి పార్వతీదేవి వచ్చి అయ్యో కుమారుడికి ఇలా జరిగిందని మళ్ళీ ఆ కుమారుణ్ణి రక్షించి, ఎవరి దీనివల్ల కారణం అంటే మనిషికి దిష్టి తాకుతుంది అంటారు కదా, ఆ దిష్టి కొడితే మనిషి దిష్టి ఘోరమైందట. అలాంటి చంద్రుడి దిష్టి ఘోరమైంది కాబట్టి ఏమైపోయింది, పొట్టంతా పలిగిపోయిందట. ఆ విధంగా ఉండేసరికి చంద్రునికి అప్పుడు పార్వతీదేవి శాపాన్ని ఇస్తుంది. ఎలా అయితే పక్కపక్క నవ్వావో వినాయకుడిని చూసి నిన్ను కూడా చూసినటువంటి వాళ్ళు నవ్వుల పాలవుతారు అని శాపాన్ని ఇచ్చింది. నిన్ను చూసినటువంటి వాళ్ళు నవ్వుల పాలవుతారంటే మరి ఆకాశంలో చంద్రుడు వద్దంటే కనబడతాడు కదా, వద్దంటే మనం పోతుంటే ఎదురుగా మనకు కనబడుతూనే ఉంటాడు. మరి ఇలా అయితే ఎలాగో అందరూ కూడా చూడగలిగినటువంటిదే తల్లి, ఇది ఈ శాపం సరిగా లేదు, దీన్ని మార్చాలి అని చెప్తుంది. అందరు వేడుకుంటారు. వేడుకుంటే అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుంది, వినాయక చవితి రోజు ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్లకు నీలాప నిందలు కలుగుతాయి. నీలాప నిందలు అంటే చెయ్యని తప్పు కూడా మీద పడుతుంది అన్నట్టు. అలా శాపాన్ని మారుస్తుంది. ఒక్క రోజుకు మార్చింది, సంవత్సరం మొత్తం ఒక్క రోజుకు మార్చేసింది. మార్చిన తర్వాత మళ్ళీ అలా కొంతకాలం గడుస్తుంది. ద్వాపర యుగం వచ్చేసింది. శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నటువంటి సమయంలో ఏం జరిగింది, సత్రాజిత్తు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు. సత్రాజిత్తు మహారాజుకు ఒక శమంతక మణి అనేటువంటి మణి లభిస్తుంది తపస్సు చేయడం వల్ల. ఆ మణిని తీసుకుని మణి ఏం చేస్తుందట, రోజుకు 1000 పారుల బంగారాన్ని పెడుతుందట. ఆ మణి ఎంత బంగారం చూడండి. అలా సత్రాజిత్తుకు సంప్రాదించింది. ఒకసారి సత్రాజిత్తును చూడటానికని శ్రీకృష్ణ పరమాత్మ వెళతాడన్నట్టు. వెళితే సత్రాజిత్తు ఈ మణిని గురించి విషయాలంతా చెప్తాడు. మీ దగ్గర ఎప్పటి నుంచో ఉంటుంది కదా, మీ దగ్గర బోర్డంత బంగారం అయిపోయింది, మీ రాజ్యం సుభిక్షంగా ఉంది కదా, నా రాజ్యానికి కూడా తీసుకుపోయి 2 రోజులు పెట్టుకుంటాను, ఆ మణిని ఇవ్వవయ్యా